మరో 8 రోజుల్లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మోస్ట్ క్రేజీ చిత్రం ఓజీ ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడ్డే కొద్దీ అభిమానుల్లో ఒక పక్క టెన్షన్, మరో పక్క ఆనందం పెరిగిపోతోంది. టెన్షన్ దేనికంటే ఆయన గత చిత్రం హరిహర వీరమల్లో కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయింది. ఈ సినిమా ఇచ్చిన స్ట్రోక్ నుండి అభిమానులు ఇంకా తేరుకోలేదు. ఓజీ చిత్రం అలా ఉండకూడదు. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి వచ్చిన ప్రతి కంటెంట్ అద్భుతంగా ఉంది. సినిమా కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. థియేట్రికల్ ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన అప్డేట్ ఈ రోజు లేదా రేపటిలోపు రావచ్చు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రియాంక మోహన్ ప్రమోషన్స్ ని మొదలు పెట్టేసింది. నేను ఒక్కరోజే ఆమె అనేక ఇంటర్వ్యూస్ ఇచ్చింది. అదేవిధంగా కొన్ని టీవీ షోస్ లో కూడా తళుక్కుమని మెరిసింది. ఈ సందర్భంగా ఆమె ఒక ఇంటర్వ్యూలో ఈ చిత్రం గురించి మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించే అదృష్టం మళ్లీ ఎప్పుడొస్తుందో తెలియదు, కానీ ఓజీ చిత్రంలో మాత్రం ఆయనతో కలిసి చేసిన ప్రయాణాన్ని జీవితాంతం ఎప్పటికీ మర్చిపోలేను. ఇందులో నేను పోషించిన కణ్మణి అనే పాత్ర ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలో ది బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పుకొచ్చింది. అందరూ ఈ చిత్రాన్ని కేవలం యాక్షన్ చిత్రం అనుకుని పొరపాటు పడుతున్నారు, కానీ ఇది మంచి ఫ్యామిలీ డ్రామాతో కూడిన యాక్షన్ చిత్రం. కణ్మణి అనే అమ్మాయితో గంభీర గాఢమైన ప్రేమలో పడి అతని జీవితంలో అడుగుపెట్టిన తర్వాత చోటు చేసుకున్న సందర్భాలు ఈ చిత్రాన్ని కీలక మలుపు తిప్పుతుంది. ఓమే క్యారెక్టర్ చేసిన ఇమ్రాన్ హష్మీతో కూడా నాకు కొన్ని సన్నివేశాలున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాల్సి వస్తే, ఆయన ఉప ముఖ్యమంత్రి కాకముందే సెట్స్ లో ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండేవారు. సెట్స్ కి వచ్చిన తన పార్టీ ముఖ్య నేతలతో చర్చిస్తూ ఉండేవారు. కానీ ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఆయనలో నేను చాలా మార్పులు గమనించాను. ఎప్పుడూ లేని విధంగా ఆయన మనస్ఫూర్తిగా నవ్వడం చూశాను. చాలా ప్రశాంతంగా తన బాధ్యతలను నిర్వర్తించడం కూడా చూశాను అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక మోహన్. ఆమె మాట్లాడిన ఈ మాటలు అభిమానులను ఎంతో ఉత్సాహపరిచాయి.